క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, మరి ఈ యొక్క బైబిల్ను ధ్యానించుటకు విభిన్నమైన విధములు సబ్జెక్ట్లో పార్ట్ 4కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గడిచిన కాలములో మనము మరి 3 పార్ట్లు చూసుకున్నాం. అందులో మరి మొదటి పార్ట్లో టాపికల్ స్టడీ, అంశమును గురించిన ధ్యానం గురించి మనం చూసుకున్నాం. మరి రెండవ పార్ట్లో టైం ఫ్రేమ్ స్టడీ, అనగా కాలమును బట్టి ధ్యానించే ధ్యానం గురించి మనం చూసుకున్నాం. మరి మూడవ పార్ట్లో కాంటెక్స్ట్ స్టడీ, అనగా సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానం గురించి మనం చూసుకున్నాం. ఒకవేళ ఈ యొక్క ప్రీవియస్ సబ్జెక్ట్స్ని, అనగా ముందు చెప్పినటువంటి ఒక సబ్జెక్ట్ మీరు చూడకపోతే మరి పైన మనము పెట్టినటువంటి ఆ యొక్క లింకులో మీరు, అనగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో మరి డెప్త్ బైబిల్ డాక్ట్రిన్స్లో వెళ్ళి మీరు చూసినట్లయితే ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ని వినితే మళ్ళీ మనకి ఇది కంటిన్యూగా ఈ యొక్క స్టడీ మనకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కూడా మనము 4వ పార్ట్గా స్టడీ ఆఫ్ ప్రాఫెసీస్, అంటే ప్రవచనమును గూర్చిన ధ్యానం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. ప్రియులారా, ఎందుకంటే టోటల్ బైబిల్లో మనం గమనిస్తే ప్రవచనములు దాదాపు 25% బైబిల్లో ప్రవచనం గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ ప్రవచనం మనకు ఎంత ముఖ్యమైనదంటే దేవుని యొక్క మనస్సులో ఏమున్నది. ఎందుకంటే మనం ఉన్నది భూమి మీద, కానీ మన దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి గొప్ప దేవుడు. మరి ఆయన మనస్సులో ఉన్నటువంటి యొక్క మాటలు, వాటిని మనం ఎలా తెలుసుకోగలం అనేదాన్ని గ్రహించేదానికి దేవుడు ముందుగా ఏం చేస్తాడు ప్రియులారా, మనకు ఎంతో ఉపయోగార్థముగా ఈ ఆయన యొక్క మనోభావాలను గురించి, ఆయన ఏమి తలంచుచున్నాడో వాటిని గురించి ప్రవచనంగా మనకు చక్కగా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాడు. యాక్చువల్లీ ఇది మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం గమనిస్తే ప్రియులారా, మరి యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, తర్వాత మలాకీ గ్రంథం వరకు మనకు దాదాపు 16 ప్రవచన పుస్తకములో ఉంది. అలాగే న్యూ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, యూదా పత్రిక, అలాగనే ప్రకటన గ్రంథము, ఇంకా మరి పేతురు రాసిన పత్రిక, ఇలాంటి వాటిలో కూడా మనము ప్రవచనం గురించినటువంటి విషయము రాయబడిన దాన్ని మనం చూడొచ్చు. ఏమంటే ప్రియులారా, ఈ ప్రవచనములు యావత్తు కూడా మ్యాక్సిమం మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనములుగా మనకున్నది. అలాగని మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉన్నది, దేవుడు మనల్ని ఎలాగ హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎలాగ సరిదిద్దుటకు ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయమంతా మనం గమనిస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా ఈజీగా ఈ ప్రవచనములు కూర్చున్న ధ్యానములు మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం అది మనకు ఎంత ఒక గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది తెలుసా ప్రియులారా. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. చూడండి, ఈ మొట్టమొదటి ప్రవచనము స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు సాతానుని జయించేటువంటి ఒక కార్యం. సో ఆయన వంతుకు దానిని ఆయన చేసేస్తాడు ప్రియులారా. అయితే ఆయన రెండవ రాకడలో పూర్తిగా సాతాను లేకుండా ఏం చేయబోతున్నాడు, బంధించబోతున్నాడు కదా. సో ఇది నెరవేర్చబడేటువంటి ఒక కాలం చూచినప్పుడు ఇప్పుడు ప్రపంచమంతా చూస్తే సాతానుడు ఉన్నాడు ప్రియులారా, కానీ వాడు పూర్తిగా నిర్మూలమయ్యేది ఎంత గొప్ప విషయం. దీని గురించి ఫస్ట్ ప్రాఫెస్లో మరి దేవుడు రాసి ఉన్నాడు. అలాగే బైబిల్లోనే చివరి ప్రవచనం ఎక్కడుందంటే అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి ఒక సంఘానికి ఒక సంతోషాన్ని ఇవ్వబడింది. చూడండి, ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూసారా, ఆయన శిష్యుడైనటువంటి యోహాను దగ్గరతో చెప్పి రాయించినటువంటి ఒక ప్రవచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలకు తగిన ఫలితం. ఇప్పుడు చూడండి, మనం ఆయనకు నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా జీవిస్తే ఆయన ఖచ్చితంగా వచ్చి మనకు దానికి తగిన జీతం ఆయన ఇవ్వబోతున్నాడు. నమ్మకంగా జీవించని వారికి తీర్పు,
ఆయన ఏం ఉంచాడో అది ఇవ్వబోతున్నాడు. సో ఆ రీతిగా చూస్తే ప్రియులారా, ఎంత ఒక సంతోషం. మొదటి ప్రవచనం ఎంత సంతోషము, చివరి ప్రవచనము ఎంత గొప్ప ఒక సంతోషాన్ని ఇవ్వబడింది. అది మాత్రం కాదు ప్రియులారా, యాక్చువల్లీ ప్రభువుల వారు ఏమని చెప్పాడు, నేను ధర్మశాస్త్రములను ప్రవచనములను నెరవేర్చటకు నేను వచ్చి తిని అని చెప్పాడు ప్రియులారా. సో యాక్చువల్లీ ప్రవచనం యొక్క ప్రాముఖ్యత వాస్తవంగా అది మనకు ఎంత ముఖ్యమైనదండి. దాని గురించి పేతురు ఒక అనుభవంతో చెప్తాడు. ఏమంటే ఆయన యేసుతో పాటు 3.5 సంవత్సరం ఉన్న వ్యక్తి. అపోస్తలులు అందరూ కూడా, పేతురు కూడా ఆయన్ని చూచాడు, ఆయన్ని తాకాడు, ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు మాట్లాడినటువంటి వ్యక్తి ప్రియులారా. ఓకేనా. సో ఓ సందర్భంలో ఆయన రూపాంతరం పొందేటప్పుడు యేసు ప్రభుల వారు మరి పేతురు, మరి యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు అది ఎంత ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. యాక్చువల్గా అక్కడ దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాటలు వినుడు అని చెప్పారు కదండి. అది ఎంత ఒక సంతోషం అండి. సో ఆ ఒక్క సన్నివేశాన్ని పేతురు ఒక చోట్ల చెప్పి మరి ప్రవచనం కూర్చున్నటువంటి గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనములు. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇది ఒక ఎంత సంతోషకరమైన అనుభూతిని పేతురు చెప్తున్నాడు. చెప్పి నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు చూడండి, 19 నుంచి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారే వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. చూసారా, ఈ ప్రవచన వాక్యం ఎలా ఉందని చెప్తున్నాడంటే ప్రియులారా, చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నదంట. ఏమంటే ఒక అయోమయ పరిస్థితి, ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఒక గొప్ప వెలుగుని, ఒక మంచి స్పష్టతను, ఒక మంచి ఆదరణను, ఒక మంచి నిరీక్షణను కలిగించేటువంటి ఒక విషయమే ప్రియులారా ఈ యొక్క ప్రవచనం. అది సామాన్యంగా జరగదంట. అందుకే చెప్తారు చూడండి 20-21 వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూసారా, అప్పుడు ప్రవచనం అన్నది ఏదో ఒక మనిషి యొక్క ఊహను బట్టి, ఆలోచన బట్టి, ఇచ్చని బట్టి చెప్పేది కాదు. దేవాది దేవుడు ఏమైతే మాట్లాడ తలంచి ఉన్నాడో, ఏ కాలమున ఏది జరుగుతుంది, ఎవరికి ఏ విధమైన హెచ్చరిక ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడో, ఆయన తాను ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తుల మీద తన ఆత్మను నింపినప్పుడు ఆ ప్రేరేపణ చేత వ్రాయబడినది. అంటే అప్పుడు అది దేవుని మాటలు, దేవుని ఉద్దేశం. అప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ ప్రియులారా. ఓకేనా. సో అది మనం బాగా గుర్తించాలా. యాక్చువల్లీ యేసును గూర్చినటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీ అనేది ఎంత ఇంపార్టెంట్గా ఉందో తెలుసా ప్రియులారా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 72వ వచనంలో చెప్తున్నాడు ఆయన, దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును. ఆది నుండి ఏమంటే యేసుని గూర్చినటువంటి ప్రవచనం అంట ఆది నుండి ఏం చేశాడంట, తన పరిశుద్ధుల పితరుల నోట ఆయన పలికించాడంట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ప్రవచనం అన్నది మనకు ఎంత ఇంపార్టెంట్, ఎంత ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఏమండి మనం గమనిస్తే హానోకు మొదటి లోకములో ఉన్నటువంటి ఒక వ్యక్తి. కానీ ఈ హానోకు ఈ పరిశుద్ధ గ్రంథములో 65వ పుస్తకములో న్యూ టెస్టిమెంట్లో ఏమండి ప్రభువును గురించినటువంటి రాకడను గురించి ప్రవచించాడంటే ఎంత ఒక గొప్ప విషయం అండి. చూడండి, యూదా పత్రిక 14వ వచనం.
ఆదాము మొదలుకొని ఉమ్, 7వ వాడైన హానోకు కూడా ఉమ్, వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఉమ్, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును ఉమ్, వారిలో భక్తిహీనులందరూను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు ఉమ్, భక్తిహీనులైన పాపులు ఉమ్, తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు ఉమ్. వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యేసు ప్రభు రాకడను గురించి ఎంత చక్కగా హానుకు ప్రవచించాడు ప్రియులారా. యాక్చువల్లీ ప్రవచనము, ఈ ప్రవచనములను చెప్పేటువంటి ప్రవక్తలు ఎంత ఇంపార్టెంట్. సో అది ఏ కాలం వరకు ఆయన పరిమితి చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించిన విషయం చూస్తే చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో యోహాన్ కాలం వరకు ప్రవక్తలు ఉన్నట్టుగా చెప్పబడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. ఉమ్, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. చూసారా, యోహాను కాలం వరకు ఎవరున్నారంట ప్రియులారా? ప్రవక్తలు ఉన్నారంట. చూసా అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని తెలియపరిచేది ఈ ప్రవక్తల మూలముగా, ప్రవచనముల మూలముగా. ఓకేనా. ఆ తర్వాత ముఖ్యమైన ప్రవక్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు, తర్వాత అపోస్తులు వచ్చారు, శిష్యులు వచ్చారు ప్రియులారా. ఓకేనా. యాక్చువల్లీ యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానం చెప్పాడు. కానీ ప్రియులారా, అది 7 ఉపమానములు మాత్రమే కాదండి. ఒక రీతిగా చూస్తే అది 7 ప్రవచనములు కూడా. సో ఆ మొదటి ఉపమానం గురించి చూసినప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమండి వారికి పరలోక రాజ్యం గురించి సువార్త చెప్పేది. సో రెండవదిగా ఏమండి గోధుమలు వేసినప్పుడు గురుగులు రావడం, అంటే సంఘములో ఏ రీతిగా ఏమండి అపోస్తుల కాలంలో కూడా అబద్ధమైనటువంటి బోధ అన్నది ప్రవేశించబడుతుంది. సో ఆ తర్వాత ఒక ఆవు గింజ లాంటి చెట్టు, అంటే ఆవు గింజ విత్తనం లాంటి చిన్నది, అది పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు గూడు కట్టుకుంటుంది కదా. సో అది ఏమండి అన్యజనుల నుంచి వచ్చినటువంటి ఒక రోమన్స్ అంతా కూడా క్రైస్తవ సంఘములో చేరి ఈ అన్య మత సంబంధమైనటువంటి బోధంతా మిక్స్ అవ్వడము, తర్వాత ఒక స్త్రీ తీసుకుని వచ్చినటువంటి కొంచెం పులిసిన పిండి 3 కొంచెముల పిండిని పులియ చేసేది. సో ఇదంతా సంఘ చరిత్రలో ఇదంతా ఒక్కో టైం టు టైం అండి. ఆ తర్వాత దాచబడినటువంటి ఒక ఆ ధనమును వెదకడము, సో తర్వాత ముత్యమును కనుగొనుటకు వెళ్ళేది, ఆ తర్వాత వల వేసినప్పుడు మంచి చేపలు చెడ్డ చేపల్ని డివైడ్ చేసేది. ఇవన్నీ చూస్తే ప్రియులారా, యేసు ప్రభు మొదటి రాకడ గురించి నుండి రెండవ రాకడ వరకు 7 కాలములో జరగబోయేటువంటి విషయం గురించి యేసు ప్రభు ముందుగానే చక్కగా అది ఉపమానంగాను చెప్పాడు. మరొక రీతిగా దాని నెరవేర్పును మనం చూస్తే ప్రియులారా, అది ఒక ప్రవచనంగాను ఉంది ప్రియులారా. ఓకేనా. సో అంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ప్రవచనములో కూర్చున్నటువంటి ధ్యానం అన్నది మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యం తెలుసుకోవడంలో, జ్ఞానం తెలుసుకోవడంలో మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎంత ముఖ్యమైనదాన్ని మనము కొన్ని పాయింట్స్తో మనం చూస్తాం. సో మొట్టమొదటిగా ప్రవచనం కూర్చున్న ధ్యానములో మనకు ఏదండి ముఖ్యమైన ఉపయోగం అని చూస్తే, యేసే రాబోయేటువంటి క్రీస్తు మెస్సయ్య అని ప్రూవ్ చేసేదే ఈ ప్రవచనం కూర్చున్నటువంటి ధ్యానం ప్రియులారా. ఎందుకంటే వాటన్నిటినీ ఆయనే వచ్చి నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన కంటే ముందు కొందరు ఏమైనారండి, క్రీస్తుగా వచ్చినట్టుగా కూడా గమ్మలీయులు కూడా చెప్తారు కదండి, పౌలు కూర్చున్నటువంటి ఒక ఆ సందర్భంలో. సో ఇంతకు ముందు కూడా ఎంతో మంది క్రీస్తు అని చెప్పేసి వచ్చారు. సో మనుషుల వల్లదైతే అది అలాగ చెదిరిపోయింది, ఇది ఒకవేళ దేవుని వల్ల కలిగిందేమో అంటే ఆల్రెడీ అబద్ధపు క్రీస్తులు ఏమైనారు ప్రియులారా, యేసు కంటే ముందుగానే కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఓకేనా. ఎందుకంటే ఈ ప్రవచనములను గూర్చిన మెస్సయాను గూర్చి బైబిల్ ఇవ్వబడిన ప్రవచనం గురించి సరైనటువంటి స్పష్టత లేని వలననే యేసు ఏ ఇజ్రాయేల్ నశించిన వారి కొరకు వచ్చాడో, ఏ యూదుల కొరకు వచ్చాడో వాళ్ళే ఏం చేశారండి, యేసుని క్రీస్తుగా అంగీకరించలేక సిలువకు వేసేసారే.
అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా యేసుని వారి క్రీస్తుగా ఏం చేయలేదండి, నమ్మలేదు కదా. ఇదంతా ఏమండి, యాక్చువల్లీ మెస్సియాని గురించి బైబిల్లో దగ్గర దగ్గర 60 ప్రవచనాలు ఉంది ప్రియులారా. ఆయన ఎలా జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఆయన ఎలాగా స్పీచ్, ఏ రీతిగా ఆయన మాట్లాడతాడు ఏమండి, సో ఆయన ఎలాగా విమోచిస్తాడు, ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుంది ఏమండి, ఆయనను అప్పగించేది ఎంత నాణ్యంలో పట్టి అప్పగిస్తారు, ఆయన ఎలా మరణిస్తాడు, ఆయన ఎవరి మధ్యలో ఏమండి ఆయన సమాధి చేయబడతాడు, సో తర్వాత యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, సో ఇవన్నిటిని గురించి ఎంత చక్కగా ప్రియులారా ప్రవచనం ఉంది. ఇవన్నీ కూడా ఏమండి ఒక రెండవ రాకడ తప్ప మిగతా అనేకమైన మెస్సియాకు సంబంధించిన విషయం అనేకమైనవి జరిగింది ప్రియులారా. కానీ ఇప్పటిదాకా యూదులు ఏం చేయలేదు, దానిని వాళ్ళు విశ్వసించలేదు ప్రియులారా. సో మిగతా ఉన్న బ్యాలెన్స్ ఎప్పుడంటే ఆయన గురించినవి రెండవ రాకడలో నెరవేర్చబడబోతుందండి. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. ప్రవచనాసారమైనది చూసారా. సో కంప్లీట్ గా మాక్సిమం ప్రాఫెసీ అని మనం చూసినప్పుడు అది యేసును గురించింది. యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య అని నిరూపించబడేదానికి మాక్సిమం ప్రాఫెసెస్ అంతా యూజ్ అయ్యబడింది. కానీ అది యూదులు దాన్ని ఏం చేయలేదండి, దాన్ని వాళ్ళు గ్రహించక విడిచిపెట్టారు పిల్లలు ఆయనను. సో రెండవదిగా మనం ప్రవచనం బట్టి ధ్యానించే ధ్యానములో మనకు ఏమండి ఉపయోగం అని మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క ధ్యానములో మనం చూచినప్పుడే దేవుని యొక్క మాటలు బైబిల్లో మాత్రమే సంపూర్ణముగా ఉంది. ఇప్పుడు దేవుని యొక్క క్రియలు మనం విశ్వములో చూస్తే తెలుస్తుంది, కానీ దేవుడు ఏమి మాట్లాడాడు, ఏమి మాట్లాడుతున్నాడు అన్న విషయం మనకు ఎక్కడ ఉంటుందంటే బైబిల్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేవుని యొక్క సృష్టి, ఈ భూమిని సృష్టించాడు. ఒక్కొక్క రోజు 6 దినములు ఆయన ఏమేమంతా సృష్టించాడో అవన్నీ ఎక్కడుంది, బైబిల్ గ్రంథములో ఉంది. తర్వాత మెస్సియా గురించి ఉంది. ఆయనే లోకరక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే సర్వలోకమునకు రక్షించేటువంటి రక్షకుడని ఎక్కడుందండి, బైబిల్ గ్రంథములో ఉంది. సో ఆల్రెడీ ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, ఇక జరగబోయేది విషయంలో దేవుని యొక్క మాటలు సంపూర్తిగా ఎక్కడ రాయిస్తాడంటే బైబిల్ రాసి ఉంచాడు కదా. చూడండి, మరి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీ 6:5. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఏమండి, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అంటే ఎన్నెన్ని యుగాలు ఉన్నాయో ఆయా యుగములో ఏమేమంతా జరుగుతుందో దేవుని దివ్య వాక్యములో రాయబడింది ప్రియులారా, ఆ విషయాలన్నింటినీ కూడా. కాబట్టి లోకములో ఏమండి ఏదైనా జరిగితే యాక్చువల్లీ అది బైబిల్లో చెప్పిన ప్రవచనములు ఎంతవరకు నెరవేరిందని చూడాల. కానీ చాలామంది ఏదన్నా ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా ఒక మార్పు, ఒక వార్, ఏదన్నా ఒక ఏమండి జరిగితే అనేకులు ఏం చేస్తున్నారంటే సైంటిస్ట్ దీని గురించి ఏం చెప్తున్నారు అని చూస్తున్నారు పిల్లారా. ఇది ఎంత ఒక అజ్ఞాతం తెలుసా అండి. యాక్చువల్లీ ఏమండి చాలా సంవత్సరం క్రితము అమెరికా దేశంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC బిల్డింగ్ని కూల్చినప్పుడు ఏం చేశారు తెలుసా, చాలామంది మరియు క్రిస్టియన్స్ ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఏమండి నాస్ట్రడామస్ ఏం చెప్పాడు, ఆయన ఒక హిస్టారికల్ శాస్త్రవేత్త, ఆయన ఏం చెప్పాడు అని ఆయన గురించి పోయి పరిశీలించారు. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఆయన ఒక టైంని ఫిక్స్ చేసి ప్రపంచమే నాశనమైపోతుందని చెప్పాడు. ఆయన చెప్పిన టైంలో నాశనం కాల. ఇలాగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే చూడండి. యాక్చువల్లీ ఆ ఒక WTC సెంటర్, ఆ ఎత్తైనటువంటి గోపురము
కూల్చబడే విషయం గురించి నాస్ట్రడామస్ చెప్పలేదు, కానీ బైబిల్ ఎంత చక్కగా ప్రాఫెసీలో చెప్పబడింది తెలుసా? ఎంతో ఒక వింత తెలుసా ప్రియులారా అది? అది చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం ఎంత చక్కగా గ్రంథంలో ఉంది. ఆ దినముల ప్రాకారముల గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకానాదమును వినబడును. ఏమండి యుద్ధ ఘోషయు? అప్పుడు ఒసామా బిన్ లాడెన్ వచ్చి ఆ ఒక ఎత్తైనటువంటి ఆ బిల్డింగ్ కొట్టినప్పుడు ఎంత ప్రపంచంలోనే పెద్ద పెద్ద మ్యాటర్ అయిపోయింది ప్రియులారా అప్పుడు. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనం. యెషయా 30:25. గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. చూసారా? సో ఇలాగా ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయే విషయం అంతా బైబిల్ రాసి ఉంటే నాస్ట్రడామస్ ఏం చెప్పారని క్రైస్తవులే వెళ్ళి వెతుకుతున్నారు. ఎంత ఒక అజ్ఞానం అని కూడా మనం చెప్పాలి ప్రియులారా. నెక్స్ట్, ఇజ్రాయేలీయుల ఏమండి చరిత్ర గురించి ఎంత చక్కగా చెప్పాడండి. వాళ్ళు 70 సంవత్సరము ఏమండి వాళ్ళు ఎలాగ చెరపెట్టబడతారు అనేది దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త చెప్పేస్తాడండి. సో తర్వాత వాళ్ళు ఏ రాజు కాలంలో వారు విడుదల పొందుతారు అది కూడా చెప్పారు ప్రియులారా ఆల్రెడీ. చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. చూసారా? సో 70 years వీళ్ళు ఎట్లా చెరపెట్టబడతారో దాని గురించి దేవుడు ముందుగానే చక్కగా చెప్పేస్తాడు. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి విముక్తి విడుదలనిస్తాడో అది కూడా చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనంలో. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడదువనియు నేను చెప్పుచున్నాను. చూసారా? ఏ రాజు కాలంలో వీళ్ళు చెరపట్టబడతారు, ఏ రాజు కాలంలో వీరు అక్కడి నుంచి విడుదల పొందుతారని అన్ని దేవుడు ఏం చేస్తాడు ప్రియులరా ముందుగానే ప్రవచించాడు. అది మాత్రం కాదండి, ఇక ప్రపంచవ్యాప్తంగా మహా సామ్రాజ్యం గురించి దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలలో చెప్పాడా 4 ప్రపంచ సామ్రాజ్యం గురించి. ఏమండి తర్వాత 5వ రాజ్యం ఎంత గొప్పదిగా వస్తుందని. అలాగనే 7వ అధ్యాయం దానియేలు గ్రంథంలో దానియేలుకి ఇచ్చినటువంటి దర్శనంలో కూడా అలాగనే 4 రాజ్యాలు 4 క్రూర మృగాలుగా పోల్చాడా ప్రియులారా. మనుష్య కుమారుడు మూలంగా రాజ్యం స్థాపించబడింది. సో ఇవంతా దేవుని రాజ్యం గురించి చెప్పడం ఎంత గొప్ప ప్రవచనంగా చెప్పాడు. అది మాత్రం కాదు ప్రియులారా, సో ఈ యొక్క దేవుని రాజ్యం అన్నది ఒక స్మాల్ లెవెల్లో యేసుక్రీస్తు మూలముగా సంఘములో మొట్టమొదటగా అది ఎలాగా ప్రారంభమవుతుంది. చేతి సహాయం లేకుండా ఒక చిన్న రాయి వచ్చి ఆ ప్రతిమను ఢీకొన్న తర్వాత ఆ చిన్న రాయి ఏమైంది, సర్వభూతలమంత మహా పెద్దదైంది కదా. సో యేసు కాలంలో సంఘములోనే, అందుకే ఆయన చెప్తాడు మీ మధ్యనే దేవుని రాజ్యము ప్రారంభమైందని చెప్తాడు కదా. ఆ తర్వాత మొత్తం ఏమండి వరల్డ్ వైడ్గా అది ఎంత ప్రాకుతుంది అని కూడా చెప్పారు కదా ప్రియులారా. నెక్స్ట్, ఆలయం యొక్క నాశనం గురించి కూడా ఏం చేశాడు యేసుక్రీస్తు ముందుగానే ప్రవచించాడు కదా. లూకా సువార్త 21వ అధ్యాయము 6వ వచనములో ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఎంత వాళ్ళకి పవిత్రముగా ఆచరించేటువంటి ఆలయము అది ఎట్లా పడిపోతాది, ఏ విధంగా పడిపోతుంది అని కూడా ఎంత క్లియర్ గా ప్రభువులు వారు ముందుగానే ప్రవచించారు. ఓకేనా. సో ఆ తర్వాత ప్రియులారా ఏమండి ఇది ఎప్పటిదాకా అంటే అప్పుడు ఏమండి అది టైటస్ కాలములో క్రీస్తు శకం 70లో అని చెప్పినట్టుగా జరిగింది. సో అప్పుడు కొన్ని దగ్గర 10 లక్షల కంటే ఎక్కువ మంది జనులు యూదులు రోమన్స్ ద్వారా చంపబడ్డారు. ఆ తర్వాత ప్రపంచమంతా యూదులు చెదరగొట్టబడ్డారు. సో అలా చెదరగొట్టబడిన తర్వాత ఎన్నో వందల సంవత్సరం తర్వాత మరలా వారు తిరిగి ఏమండి
వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వస్తారనే విషయాన్ని కూడా ఎంత చక్కగా యేసు ప్రభువులు వారు చెప్పారనే ప్రవచనంలో. అదే లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనంలో, వారు కత్తివాత కూలుదురు, ఉమ్, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. చూసారా, అందరు అన్ని జనుల మధ్యలో పోతారు. అన్యజనముల కాలము సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. చూసారా, అన్యజనుల కాలం సంపూర్ణ మగు వరకు. మీరు చూస్తే ప్రియులారా, ఈ 19th సెంచరీ వరకు ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరెవరో పరిపాలించారు కదండి. సో అప్పుడు రోమన్స్, ఆ తర్వాత మీరు గమనిస్తే అరబ్స్ ఏమండి, ఆ తర్వాత క్రిస్టియన్స్ కూడా ఏం చేస్తారండి కొంతకాలం ఇజ్రాయెల్ని పరిపాలించడము, తర్వాత బ్రిటిషర్స్ రావడము. సో ఆ తర్వాత 19th సెంచరీలో 1948లో ఏమైందండి, మరలా ప్రపంచంలో ఉన్నటువంటి యూదులంతా గ్యాదర్ అవ్వడము, వాళ్ళకి అప్పుడు ఆ దేశం ఇవ్వడము, వాళ్ళకి అప్పుడు స్వతంత్రం ఇచ్చి వాళ్ళ దేశంలో ఇప్పుడు అన్యజనుల కాలం సంపూర్ణం అయ్యేంత వరకు వీళ్ళు ఏమవుతారండి, ఆ యెరూషలేము అన్యజనుల చర్చ తొక్కబడుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎంత చక్కగా ఉంది. యాక్చువల్లీ ఇవన్నిటిని ఎట్లా రీగ్యాదర్ అవుతారనే విషయం మనం కూడా ఏహెచ్కేల గ్రంథము 37వ అధ్యాయంలో అది ఒక గొప్ప ప్రవచనం కూడా చెప్పబడింది ప్రియులారా. సో ఇవన్నీ ఏమంటే ప్రవచనములు ముందే చెప్పేశాడండి, ఆయన చెప్పినట్టుగా అలాగే నెరవేరింది. మరలా మరి 3వ పాయింట్గా మనం చూసినప్పుడు ప్రవచనం మూలంగా ఈ ప్రవచనమును బట్టి ధ్యానించే ధ్యానం మనకు ఏమన్నా ఉపయోగం చూస్తే, మనకు కావాల్సినటువంటి పరసంబంధమైన జ్ఞానమును దేవుడు మనకు ఇచ్చివాడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును గురించి మనము తెలుసుకునే ఒక గొప్ప అవకాశం. చూడండి ప్రియులారా, దేవుడు ఉన్నది మనుషులెవరూ సమీపింపరాని తేజస్సులు, ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం గల జీవములు ఉన్న దేవుడు ఈ లోకములో మనం ఒక దుమ్ము ధూళి లాంటి వాళ్ళం. అలాంటి మనకు ఆయనకి ఏది ఇష్టము, ఆయనకి ఏది ఇష్టం లేదు అనేది ఎలా తెలుస్తుంది మనకు? అది తెలిపేదానికి కొన్ని వందల వేల సంవత్సరం ముందు దేవుడు ఏం చేస్తారండి, ఆయన ఇష్టాలను గురించి మనకు చక్కగా బైబిల్ చక్కగా రాస్తాడు ప్రియులారా. సో చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. చూసారా, నేను బలిని కాదు కోరేది. ఏమండి ఎంత చక్కగా, ఏమండి బలిని కోరను, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. చూడండి, ఆయన మనస్సు ఎలాంటిది, తన భక్తుల మనస్సులు ఎలాంటివిని దేవుడు కోరుతున్నాడని ఎంత చక్కగా చెప్పాడండి. అలాగనే మరి మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ముందుగానే చక్కగా సెలవిచ్చాడే. చదవండి, మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదియే కదా నిన్ను అడిగేది దేవుడు. మన మనస్సులో ఉండవలసినటువంటి క్వాలిటీస్, ఆ స్వభావం ఎలాంటిదని కోరుతున్నాడు. ఎందుకంటే దేవుని మనసులో ఏముండదని కోరుకోకుండా, ఆయన కోరికను మనం తెలుసుకోకుండా జీవిస్తే ఎలా ఉంటుందంటే, అటు జీవితం ఈ పరిచయులు, సద్దుకాయలు, శాస్త్రులాగా ఉంటుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా ఏమని చెప్పాడు? ఓ అవివేకులైన శాస్త్రులారా, పరిచయులారా, మీకు అయ్యో ఏమని చెప్తాడండి ఆయన? మీరు చిన్న చిన్న విషయంలో పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను మీరు దేవుని ఆజ్ఞ పాటిస్తారు, కానీ ఇవంతా చిన్న చిన్నవి పాటించి పెద్ద పెద్ద వదిలేస్తారు. దోమలను వడియగడతారు, ఒంటిని మింగేస్తారు. ఓకేనా? అప్పుడు ఆయన చెప్పేది ఏమంటే, చిన్న చిన్న విషయాలు పాటించేది ఎంత ముఖ్యమో ధర్మశాస్త్రము ప్రధానమైన ఆజ్ఞ కూడా పాటించేది అంతే ముఖ్యం కదా. కాబట్టి మీరు వాటిని విడిచిపెట్టగా వీటిని చేయాల అంటే, అప్పుడు దేవునికి ఏది సంపూర్ణంగా ఇష్టం అన్న విషయం అంతా కూడా ఎక్కడ మనకు తెలుస్తుందంటే, ఎంత చక్కగా ఆయన ప్రవచనంలో రాసి పెట్టాడు కదా. అలాగనే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తాడు కదా, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయపడకూడదు, శూరుడు తన శౌర్యం బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. మరి అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలా? భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయం జరిగించుచున్న ఏమండి యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు యందు నేను ఆనందించుచున్నాను.
అట్టి వాటిలో ఆనందించుచున్నానని చెప్పాడు కాబట్టి ఆయనను పరిశీలనగా తెలుసుకునే విషయాలే ఈ ప్రవచనం మూలంగా మనం ధ్యానించే ధ్యానంలో మనకు దేవుని యొక్క స్వభావం, ఆయన మన పట్ల ఏం కోరుతున్నాడని మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రియులారా. ఇక 4వ పాయింట్గా మనం చూస్తే ప్రవచనం బట్టి ధ్యానించే ధ్యానంలో మనకి ఏమండి ఉపయోగం ఉందంటే, మనం ఇప్పుడు ఏ కాలములో ఉన్నాము అన్నది మనకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పెను. చూసారా ఏమండి, ఆ అంత్యకాలములో ఏమండి తెలివి అధికమగును, జనులు నలుదిశలు సంచరింతురు. ఇప్పుడు ఎంత తెలివి దేవుడు మనిషికి ఇచ్చాడండి. ఏమండి, ఎంత టెక్నాలజీ, ఎంత నాలెడ్జ్ ఉంది. మనమే ఎంతో టెక్నాలజీని మనం ఉపయోగం చేస్తున్నాం కదా. సో ఇవన్నీ చూసేటప్పుడు అంత్యకాలంలో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తించాలా. అంత్యకాలంలో ఉన్నామనేది దేనికి మనకు హెచ్చరిక? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకును మనము పొందబోయే రక్షణకు సిద్ధపడి ఉండేదాని కొరకు గల హెచ్చరికను మనము ఏమండి తెలుసుకోవాలంటే మనం ఏ కాలంలో ఉన్నాం. ఓకేనా? అలాగే చెప్తాను చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. జకర్యా 12:2-3. నేను యెరూషలేమును చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇప్పుడు యెరూషలేములో జరిగే కార్యాలు, ఇజ్రాయెల్ దేశం జరిగే కార్యాలంతా చూస్తే మనం అంత్యకాలంలో ఉన్నామన్నది ఎంత రుజువు అవుతుంది ప్రియులారా. దాని చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ అంతా ఏమవుతుందండి? సిరియా, జోర్దాన్, లెబనాను, ఏమండి ఈజిప్టు, సో ఆ తర్వాత ఇరాకు, తర్వాత ఈ మధ్య రీజన్లో ఏమైందండి ఇరాన్ వాడు దాని మీద బాంబులు వేయడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంది చూస్తుంటే ప్రవచనంలో ముందే రాసేస్తాడు. ఇవి జరిగేటప్పుడు మనం ఏం అలర్ట్ అవ్వాలి ప్రియులారా? మనం చాలా అంత్యకాలంలో ఉన్నామనే విషయం మనం బాగా ఈజీగా అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ అదే 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ బూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇప్పుడు ప్రపంచ దేశాలంతా ఇజ్రాయెల్ మీద ఎలాగ యుద్ధం వస్తుందో దాన్ని రాసేశారు. సో ఇంతవరకు యూదులు యేసుని మెస్సియాగా విశ్వసించలేదు, కానీ వాళ్ళు కూడా విశ్వసించేటువంటి పశ్చాత్తాప పడేటువంటి ఒక కాలం కూడా అంత్యకాలంలో ఆ యుద్ధ సమయమున జరుగుతున్న విషయాన్ని ఎంత క్లియర్గా మనకు బైబిల్లో చెప్పబడింది ప్రియులారా. సో అది మాత్రం కాదండి, ఇంకా కూడా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కు విరోధమైనటువంటి అగ్రరాజ్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేది అమెరికా, కానీ ఇజ్రాయెల్కి ఆపోజిట్గా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అరబ్ కంట్రీస్. ఆ అరబ్ కంట్రీస్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఒకవైపు రష్యా, అవునా? సో ఇలాంటి ఇతర దేశాలు, ఇతరత్ర చిన్న చిన్న దేశాల మీద కూడా యుద్ధం ఆడే విషయంలో అనేకమైన కూడా మనం చూస్తే ప్రియులారా బైబిల్లో ఆల్రెడీ ప్రవచనంగా ఉంది. ఓకేనా? సో ఈ రష్యా ఉక్రెయిన్ మీద పడేది 2 yearsగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూస్తే చక్కగా మనకు ఈజీగా అర్థమవుతుంది ప్రియులారా. సో ఆ తర్వాత ఏమండి ఈ అంత్యకాలములో ఈ ప్రపంచమంతా ఎలాగ నాశనం అవుతుంది, దీని గురించి పేతురు రాసిన 2వ పత్రికలో చాలా క్లియర్గా ఉంది. ఏమండి ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కరిగి లయమైపోతుంది. అప్పుడు సంఘము ఏ రీతిగా సిద్ధపడాలి, ఇవన్నీ మనం గమనిస్తే ప్రియులారా పేతురు రాసిన
రెండవ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి ఏమండి మరి మనం 10 వచనము 12 వచనం వరకు మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎట్లంతా అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచమంతా ఒక దేశం మీద వార్ జరిగేటప్పుడు, థర్డ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఏమండి ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఒక ఇజ్రాయెల్ దేశం మీదనో ఏదో ఒక ఇరాన్ మీద ఉండొచ్చు. తర్వాత ఏమవుతుంది, ఇజ్రాయెల్కి సపోర్టర్గా ఎవరున్నారు, తర్వాత ఇరాన్కి సపోర్టర్గా అరబ్స్ కంట్రీస్, అరబ్ వాళ్ళకి సపోర్టుగా రష్యా, చైనా, నార్త్ కొరియా వీళ్ళంతా ఉన్నారు కదా పిల్లారా. అప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నటువంటి దేశాలు. సో ఇవన్నీ కూడా మనం చూసేటప్పుడు ఏమండి అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒకరి మీద ఒకరు వేసేటప్పుడు ఏమవుతుందండి, ఆ పేతురు రాసిన పత్రికలో కొన్ని వాక్యాలు ఉన్నాయి కదండి, అవన్నీ నెరవేరుతారు పిల్లారా. చదవండి ఒకసారి 2 పేతురు 3వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవని కనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇప్పుడు ఈ జరగబోయేటువంటి యుద్ధం అంతా చూడడం, ప్రభు రాకడకు సమీపం అనేది ఒకటైతే, మనము మన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం ఎత్తబడేదానికి కూడా మనం ఏమవ్వాలా, మనం ప్రిపేర్గా ఉండాలనేది అంతా ఆల్రెడీ ముందుగానే ప్రవచనం మనకు క్లియర్గా రాసేస్తాడు ప్రేరణ. ఓకేనా? ఎందుకంటే మనం ఇవన్నీ చూసేటప్పుడు మనం లాస్ట్ డేస్లో అంత్యకాలంలో ఉన్నామనే సత్యాన్ని, రుజువును మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చిందండి, కోవిడ్-19 వచ్చింది, ప్రపంచం అంతా సైలెన్స్ అయిపోయింది, మళ్ళీ నార్మల్ మూమెంట్ వచ్చింది. కానీ థర్డ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అదే పరిస్థితి వస్తుందని మనం ఎలా ఊహించగలము? అప్పుడు ఈ ప్రవచనం అంతా యూజ్ చేసి మనం ఏ కాలంలో ఉన్నాం, మనం ఎట్లా సిద్ధపడాలని మనం తెలుసుకోవాలి. ఇక 5వదిగా మనం చూసినప్పుడు ప్రవచనమును బట్టి మనం ధ్యానించే ధ్యానములో మనకు ఏమంటే ఉపయోగం అంటే, సాతాను యొక్క దుర్బోధన యొక్క వంచన నుండి, మోసభరితమైనటువంటి యొక్క బోధ నుంచి మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలా ఎలా అన్న విషయాలు కూడా ముందుగానే ప్రవచనం రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుంచి 27 వరకు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అయితే ఇదిగో ఇక్కడొచ్చాడు అక్కడొచ్చాడు అని చెప్పేస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుటకే వస్తుందంటే, బైబిల్లో మంచిని బైబిల్ బాగా ధ్యానించేటువంటి కొంతమంది బైబిల్ విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళ ద్వారా అనేకమైన సత్యం వచ్చింది. కానీ అక్కడికి వాళ్ళు ఏం డిసైడ్ చేసేసారంటే, యేసు ప్రభు రెండవ రాకడ వచ్చేసింది, ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడేటువంటి పరిస్థితి వస్తుందని ముందుగా యేసు ప్రభు చెప్పినట్టుగానే అలాగే మోసపోయారే. అలాగనే సంఘములు ఎలాంటి దుర్బోధనలు బోధించబడతాది, దెయ్యముల బోధన సంఘములు వస్తుందని ఆల్రెడీ చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, చూడండి, కడవరి దినములో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా, లాస్ట్ డేస్ లో సంఘములు దెయ్యాల బోధ వచ్చేస్తుంది, విశ్వాస విషయంలో భ్రష్టులైపోతారండి. అతి పరిశుద్ధమైన సత్య విశ్వాస విషయంలో భ్రష్టులైపోతారు ప్రియులారా. సంఘములోనే అబద్ధ బోధన వచ్చేస్తుంది. ఎప్పుడు? అంత్యకాలంలో ఎక్కువ. ఎంత బోధ చూడండి, ఒక్క సబ్జెక్ట్, ఒక టాపిక్ని ఉద్దేశించి ఎన్ని రకాలుగా బోధిస్తున్నారు. తర్వాత అంత్యక్రీస్తు గురించి కూడా మరి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు చూస్తే ఏమండి, సో యేసు ప్రభు రెండో రాకడకు మునుపు కూడా అంత్యక్రీస్తు రావాలని ఉంది. యాక్చువల్లీ అంత్యక్రీస్తు గురించి మనం హౌ టు స్టడీ ద బైబిల్లో ఫస్ట్ టైం మనం చూసాం. ఏమండి, ఆల్రెడీ శిష్యుడైన యోహాను క్రీస్తు విరోధి వచ్చిన మాట మీకు తెలుసు, అది ఇప్పుడే
వచ్చినాడు అని చెప్తారండి. సో మరి యేసు ప్రభు రెండో రాకడకు మునుపు ఏమండి వస్తాడని ఉంది. చదవండి ఒకసారి దాన్ని. 2 తెస్సలోనికీయులు 2:1-3. సహోదరులారా, ఉమ్, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఉమ్, ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఉమ్, ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు ఉమ్, బెదరకుండవలననియు ఉమ్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు ఉమ్, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు ఉమ్. మిమ్మును వేడుకొనుచున్నాము. అంటే యేసు యొక్క రెండవ రాకడను గురించి కొన్ని అబద్ధమైన ప్రకటన జరుగుతుంది. అయితే ఈ మా దగ్గర నుంచి ఒక పత్రిక లాంటిది వచ్చినప్పుడు మీరు దాన్ని నమ్మబాకండి. ఎందుకు అక్కడ చెప్తున్నాను చూడండి 3వ వచనంలో. మొదట ఉమ్, భ్రష్టత్వము సంభవించి ఉమ్, నాశన పాత్రుడగు పాప పురుషుడు ఉమ్. బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చూసారా, సంఘములో భ్రష్టత్వం అంటే ఏం భ్రష్టత్వం అండి? సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం లేకుండా అబద్ధ బోధ ప్రకటించే భ్రష్టత్వం అంతా జరగాలంటే క్రీస్తు విరోధి యొక్క విజృంభణ భయంకరంగా రావాలి. ఆ తర్వాతనే ప్రభు రాకడ వస్తుంది. కాబట్టి మీరు ఆ రాకడ విషయంలో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుని పొరపాటు పడబాకండి. సో ఇవన్నీ దేనికి? ప్రవచనంలో ముందుగానే ఏమని చెప్పాడంటే సంఘములో దుర్బోధన వస్తుంది అన్నదానికి ఒక హెచ్చరిక. ఇప్పుడు నెక్స్ట్ మనం 6వదిగా మనం చూసినప్పుడు ప్రియులారా ఏమండి, యుగముల మీద దేవుని కలిగినటువంటి ఒక గొప్ప ప్రణాళికను గురించి మనం తెలుసుకోవాలంటే దాని గురించి కూడా ఎన్నో వాక్యాలు మనకు ఎక్కడుంది తెలుసా? ఆల్రెడీ బైబిల్లో ప్రవచనంగా రాయబడి ఉంది. సో అవన్నీ కూడా దేవుడు దేని మరుగుపరచడని ఏమంటే మనకు ఆమోస్ గ్రంథము మరి 3వ అధ్యాయము 7వ వచనంలో చక్కగా చెప్పేశాడు దేవుడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. ఏది ఆయన మరుగు చేయలేదు ప్రియులారా. ఓకేనా? సో లోకానికంతా రక్షణ కలిగేదానికి యుగముల మీద ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది చాలా మందికి తెలియడం లేదండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లోక రక్షణ గురించి ఏముందంటే 1 తిమోతి 2:4లో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం కూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవని ఇచ్చేయించున్నాడు. అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు రక్షణ, క్రైస్తవులు మాత్రమే కాదు సత్యం, మనుషులందరూ రక్షణ పొందాలా, సత్యం కూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. అలాగని యోహాను 5:27-29లో దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును బయటకు వచ్చేదరు. ఇప్పుడు ఏం చెప్తారు? చనిపోయిన వాడు ఉన్నట్టుగానే పరలోకానికి పోతాడు, లేదంటే నరకానికి పోతాడు. కానీ యేసుప్రభు చెప్పింది ఏమి అక్కడ? సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని యేసుప్రభు రెండవ రాకడ వచ్చేంత వరకు ప్రతి మనిషి ఎక్కడ ఉండాలా? సమాధిలో ఉండాలా. ఓకేనా? సో ఆ తర్వాత ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడదు. సామాన్యంగా క్రైస్తవులు ఏం చెప్తారంటే క్రైస్తవులకు మాత్రమే పునరుత్థానము, అన్యులకు లేదు. మరి క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతుందే. అలాగే అపోస్తలుల కార్యం 24:15 మనం చూస్తే నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం ఉందనుందే. అలాగని అపోస్తలు 17:37 చూస్తే ఆయన తాను నియమించిన ఒక మనుషుని చేత భూలోకమునకు న్యాయముగా తీర్పు తీర్చేటువంటి ఒక దినం ఉందే. సో ఆ ఒక దినం అంటే ఏమి, ఎంత కాలము ఏమంటే నెక్స్ట్ యేసు ప్రభు వచ్చేటప్పుడు భూమి మీద సాతానుని 1000 ఏళ్ళు బంధించబోతున్నాడు. ఏమండి అప్పుడు అందరికీ మృతుల పునరుద్ధానం ఇచ్చి 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన యేసును సంఘం చేరి 1000 years రూలింగ్ చేసి అందరికీ సత్యం గురించిన అనుభవ జ్ఞానం చెప్పబడే ఒక ప్రణాళిక ఉందే. సో అప్పుడు తెరవబడేటువంటి ఒక మార్గమే 3వ మార్గం, రాజమార్గం. ఇది యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొత్తం కంప్లీట్గా ఎంత చక్కగా ఉంది ప్రియులారా. సో ఆ సింహమును ఏమండి తర్వాత గొర్రెపిల్ల ఏం చేస్తుందంట? గడ్డి మేయును. ఒక చిన్న పిల్లవాడు పాము పుట్టలో ఏమండి పాముతో ఆడతాడు ఏమండి. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రజలందరూ కలిసి యెహోవా మందిరమును వెళుదుము రండి, అప్పుడు యుద్ధములు చేయటక మానదురు ఏమండి. సో ఇవన్నీ ప్రవచనం అంతా నెరవేరాలి కదా. అంటే ఈ ప్రవచనం అంతా దేని గురించి చెప్తుందంటే యుగం అన్నిటి మీద
ఆదాములో మరణించినటువంటి ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఇదంతా మనము ఎలా తెలుసుకోగలమంటే ఈ ప్రవచనమును కూర్చిన ధ్యానం ఇలా ఉంది కదా, ఇది ఏ కాలానికి సంబంధించిన ప్రవచనం, ఇందులో ఎన్ని నెరవేరింది, ఇప్పుడు మన కాలం ఎంత నెరవేర్చబడుతుంది, ఇక ఎన్ని ఇంకా నెరవేరాలి, ఇవన్నీ కూడా మనము ఈ ప్రవచనం కూర్చిన ధ్యానంలో చూసినప్పుడు ఎన్నో విషయాలు మనకు దేవుడు చక్కగా బయలుపరుస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ బైబిల్ని ధ్యానించటకు విభిన్నమైనటువంటి విధములో మనకు ఈ యొక్క ప్రవచనమును కూర్చున్న ధ్యానం మనకు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక ధ్యానంగా ఉంది. ఇది జస్ట్ ఈ టైప్ ఆఫ్ స్టడీలో ఒక ఇంట్రడక్షన్ అండి. ఇంకా మనం అదే పనిగా అన్ని ప్రవచనం పెట్టి ధ్యానం చేస్తే అది మన ఆత్మీయ జీవితానికి, దేవుని సత్యం తెలుసుకునే దానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మరి ఇంతటితో ఈ యొక్క టైప్ ఆఫ్ స్టడీ ముగించబడుతుంది. దేవుని చిత్తమైతే రాబోయే దినములో మనం ఇదే నెక్స్ట్ మనం మరి యొక్క మెథడ్ మనము ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మీకు అందరికీ ప్రభువు నామమున వందనం తెలుపుతున్నాం.